సెకండ్ క్వశ్చన్ మనకేమి ఇచ్చిండు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ ఎట్ టు ద సర్కిల్. గివెన్ సర్కిల్ తీసుకుందాం. ఏమి ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 10x మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. సో దీనికి సెంటర్ కనుక్కుందాం. ఏమన్నాడు అంటే సర్కిల్ ఇచ్చిండు, సెంటర్ ఇచ్చిండు, ఒక నార్మల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నార్మల్ అంటే ఏంది, టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంటుంది అంతే. సో ఇది ఇటు ఒక లైనే కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాడు. సో దీనికి సెంటర్ కనుక్కుంటా నేను, సరేనా. సెంటర్ అప్పుడు ఏమవుతుంది బ్రో అంటే ఇట్లా రాసుకో. సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు -g/2 -f/2. కంపేర్ చేసుకుంటే 2g ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, 2f ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ రాసుకుంటావుగా, ఇట్లా గిట్లా రాసుకోవచ్చు మనం. -10/2 -2/2. సో 10/2 2/2 5, 2 1 2 5 2 1 2 1. సెంటర్ ఇది ఇచ్చిండు. సో నేను ఈ లైన్కి ఇగో ఇట్లనన్నా ఉంటుంది, ఆ నార్మల్ పిక్చర్ ఎట్లనన్నా పెట్టుకోవచ్చు మనము. టాంజెంట్కి పర్పెండిక్యులర్ అని గిట్ట గీసుకోవచ్చు, దీనికి బొమ్మ గీయకపోయినా ఫరక్ పడదు. సో నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఏంది, సెంటర్ ఇచ్చిండు, స్లోప్ ఆఫ్ లైన్ విత్ సెంటర్ C of 5, 1 P of 3, 5 ఈ పాయింట్ క్వశ్చన్లు ఇచ్చింది. సో ఏంది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇక్కడ ఏమైంది, y2 5 మైనస్ 1 బై x2 3, 5 మైనస్ 1 బై 3 మైనస్ 5, x1 y1 x2 y2. సో 5 మైనస్ 1 వచ్చేసి 4, 3 మైనస్ 5 వచ్చేసి -2, 2 1 2 2. సో -2. ఇప్పుడు మనకేం వచ్చింది, స్లోప్ వచ్చింది కదా, పాయింట్ ఎట్లా వాడు మనకేమి ఇచ్చిండు 3, 5 అని ఇచ్చిండు. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ పాసింగ్ త్రూ 3, 5 అండ్ హ్యావింగ్ స్లోప్ m equals to -2 is y minus y1 is equals to m into x minus x1, x1 y1. So y minus 5 is equals to -2 into x minus 3. y minus 5 equals to minus into plus minus 2x minus into minus plus 6. ఎప్పుడైనా x పాజిటివ్ ఉండాలి కాబట్టి రెండో అవతలకి పంపించేస్తాం. 2x plus y minus 5 minus 6 equals to 0. 2x plus y minus 11 equals to 0 is the required equation of normal. ఇంత సింపుల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.